మరి అట్లా ఎందుకు పంపించింది ఇంటికి? పొలం పోయిందంట, నేనేం చేసేది? గవర్నమెంట్ చేశారు, పోయింది మొత్తం పోయినా పోయేది. ఇప్పుడు నేను ముందు వస్తాను, నేను చేసేది లేదు సార్. అందుకని నన్ను ఏడిపిస్తాను, ఆడుకుంటుందని నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. అది జరుగుతుంది నా బాధ. ఎవరు చెప్పుకున్నాను సార్, మీ దగ్గర పెట్టుకున్నా. ఏం చేశాను సార్? నన్ను పట్టించుకోవట్లేదు. చాలా తిరిగి వచ్చా సార్. జిల్లా కలెక్టర్లు ఇక్కడ స్థానిక ప్రభుత్వము ఆ పైసలు హక్కుదారుడు ఎవడో చూసి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ ఇంటికాడ కూర్చొని ఇది ఎవరి భూమి ఏంది, దీని మీద వివాదం నడుస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా పరిశీలించకుండానే వక్ఫ్ బోర్డుకు డబ్బులు ఒప్పజెప్పింది. ఇప్పుడు అది మీ పంచాయతీ. వాస్తవంగా కేంద్రం ఇవ్వాల్సిన పైసలు ఇచ్చేసింది, అయిపోయింది. జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది. వాస్తవ పట్టాదారు ఎవరు, వాస్తవ హక్కుదారు ఎవరు చూసి ఇక్కడ స్థానిక ప్రభుత్వం ఇచ్చుకోవాలి పైసలు. తీసుకుపోయింది, చూడకుండానే దాంట్లో పడేసి పోనీ కనీసం ఇది కోర్టు కేసు ఉంది, వివాదం ఉంది, అక్కడ భూములు సాగు చేసుకుంటున్న రైతులు ఉన్నారు, వాళ్ళని కృష్ణ సార్ మేము కొనుక్కొని 20 సంవత్సరాలు అవుతుంది. ఈ రోడ్డు కింద పోతుందని పైసలు లేదు మాకు. ఒక్క బోర్డులో ఇది వేసేయాలని చెబుతున్నారు. డబ్బులు మొత్తం పైసలు మొత్తం తీసుకుని ఒక్క బోర్డులో వేసేయమని చెబుతున్నారు అధికారులు. మాకు ఏ నష్టపరిహారం అందలేదు. నా పేరు, నా పొలం పోయింది రోడ్డు కింద. నాకు 2 ఆడపిల్లగాళ్ళు, నా అల్లుడు పంపించిండు ఉండభూమి. అది నేను ఎట్ట బతకాలా, నా పిల్లల్ని ఎట్ట బతికేయాలి సార్, నా బిడ్డను కాపురానికి ఎట్ట పంపించాలి సార్. దానికి 2 పిల్లలు, నేనేం చేసేది? నాకు భర్త లేడు, నాకు 2 ఆడపిల్లలు, నేను వాళ్ళని పెట్టుకొని బతికిన. నేను చేసిన పని ఇదండి, నాకు డబ్బులు రాలేదు. నేను ఆ బిడ్డను ఏం చేయాలి? వాళ్ళ కుటుంబం నేను ఎట్ట చేద్దాలు చెప్పండి సార్, మీరే న్యాయం చేయండి. నాకు చదువు రాదు, 2 సార్లు బాగున్నారు, పోయి వచ్చిన దాంట్లో అన్నారు. దానికి ఎత్తున రైతులకు ఇస్తున్నారు. చూస్తే దాదాపు 2 కోట్ల రూపాయలు అనాలోచితంగా కనీసం క్షేత్రస్థాయిలో ఎటువంటి విచారణ చేయకుండా తీసుకుపోయి వక్ఫ్ బోర్డులో డబ్బులు వేసారు, బంగాళాఖాతంలో వేసారు. ఇలా దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డులో అనేక తప్పులు తడకలు ఉన్నాయి. మొత్తం కూడా వక్ఫ్ను రివ్యూ చేయాలని కేంద్ర స్థాయిలో పక్కన చర్చ జరుగుతూ ఉంటే అనేక మంది అమాయకుల భూములు, దళితుల భూములు, బీసీల భూములు, అణగారిన వర్గాల భూములు వాళ్ళకి అవగాహన లేకపోవడంలో వక్ఫ్ తమదిగా పేర్కొంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి కూడా మనందరికీ తెలుసు. అటువంటి అప్పుడు ఇలా పరిహారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు కనీసం ఆ పైసలను జిల్లా కలెక్టర్ గారు తన కంట్రోల్లో పెట్టుకొని ఇక్కడ సరైనటువంటి విచారణ జరిపి రెవెన్యూ రికార్డులను సరిదిద్ది ఇలా అమాయకులైనటువంటి బీసీ ఎస్సీ రైతులను కాపాడాల్సినటువంటి అవసరం ఉండే. ఇలా తహసీల్దార్ దగ్గరికి పోతారు, సమాధానం చెప్పరు. జిల్లా కలెక్టర్ గారిని కలిసిర్రు, ఆర్డీఓని కలిసిర్రు, స్థానిక మంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసిర్రు, అనేక మంత్రిని కలిసి మొరబెట్టుకున్నా వీళ్ళ సమస్య పరిష్కారం కావడం. పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నేను కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు జోక్యం చేసుకోవాలా, వెంటనే దీని మీద విచారణ జరిపించాలా, వాస్తవమైనటువంటి హక్కుదారులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. మీరే ఓ పక్కన ధరణి రైతులను ఇబ్బంది పెడతా ఉంది, మేము భూభారత తీసుకొస్తున్నాము, రైతులకు నిజమైనటువంటి హక్కులు కల్పిస్తామని చెప్తున్నటువంటి మీరు ఇలా ధరణిని సమర్థిస్తూ వక్ఫ్ బోర్డులో పైసలు ఎట్లేసారు? శ్రీనివాసరెడ్డి గారు, నేను పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది, మీరు జోక్యం చేసుకోవాలా మీ శాఖ. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా వెంటనే జోక్యం చేసుకొని మన రైతులకు న్యాయం చేయాలి, మీరు ఆ పైసలు రిటర్న్ తెప్పియాలి. ఇలా పూర్తిగా హక్కుదారులుగా అంటే గత 20 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి రైతులను ఇలా పానీనక్కలు కూడా ఉన్నాయి. వాళ్ళవి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. కోర్టులో మరి వివాదాన్ని ఆదుకోవాలా, లేకపోతే బీజేపీ కిసాన్ మోర్చా ఖచ్చితంగా ఈ రైతుల పక్షాన్ని ఉద్యమిస్తుంది. ఈ ప్రాజెక్టు కూడా ప్రారంభం చేస్తూ ఉంది. వాళ్ళలో ఆందోళన ప్రారంభమైంది. పిల్లలు పెళ్లిళ్ళకు ఉన్నారు, చాలామంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు, వాళ్ళ భూములు పోయినా వాళ్ళకి పరిహారం అందలే. కాబట్టి ఈరోజు రేపు రైతులకు ఏదైనా జరిగితే పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి మీరు ఈ సందర్భంగా మీడియా ద్వారా ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను.